అతి తెలివి రాజకీయాలకు జగన్ నేతృత్వంలోని వైసీపీ పెట్టింది పేరు. సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేని ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీల కుటుంబాల్లో విభేదాలున్నట్లుగా సృష్టించి రాజకీయ లబ్ధికి పాకులాడ్డం తెలిసింది. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలోనూ అదే చేసింది. తన అరాచక అధ్వాన పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు వారి కుటుంబాల్లోని మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులతో రెచ్చిపోయింది. అలాగే వారి కుటుంబాల్లో విభేదాలున్నాయని, ఒకరంటే ఒకరికి పొసగదని ప్రచారం చేసింది. ఇప్పుడు జగన్ సొంత తల్లి, చెల్లి వైసీపీ అధినేతపై నిప్పులు చిలుగుతూ ఉంటే కన్వీనియంట్ గా మౌనం వహిస్తోంది. జగన్ కుటుంబంలో విభేదాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత కుటుంబ సభ్యులపైనే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అనుచిత అసభ్య పోస్టులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా జగన్ నైజం మారలేదు. వైసీపీకి తత్వం బోధపడ్డం లేదు. ఇప్పటికీ జగన్ సొంత కుటుంబ వ్యవహారాలు మర్చిపోయి పక్కవారి కుటుంబ వ్యవహారాలతో రాజకీయం చేసి ఏదో ఒక మేరకు రాజకీయంగా లబ్ధి పొందాలన్న తాపత్రయమే కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడానికి, చంద్రబాబు లోకేష్లకు చెక్ పెట్టడానికి నార కుటుంబంతో నందమూరి విభేదాలు అంటూ సమయం సందర్భం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చిన వైసీపీ ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు లోకేష్ పై ఎంత బురద జల్లినా ప్రయోజనం లేదు అన్న నిర్ణయానికి వచ్చేసినట్లుంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టడమే లక్ష్యంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు అంటే కొత్త పల్లవి ఎత్తుకుంది. అందుకే అల్లు అర్జున్ మీద లేని ప్రేమను కురిపిస్తూ ఆయన సినిమా పుష్ప 2 ప్రచారాన్ని తలకెత్తుకుంది. అదే సమయంలో మెగా పవన్ అభిమానులను రెచ్చగొట్టేందుకు నానా కష్టాలు పడుతోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్ప ప్రమోషన్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఎవరాపుతామని అనకపోయినా పుష్ప 2ను ఎవరాపలేరు, ఆ సినిమా సక్సెస్ ను అడ్డుకోలేరు అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షమే కురిపించేశారు. పుష్ప 1 హాలీవుడ్ స్థాయిలో ఉందని, తనకు తెలిసి పుష్ప 2 అంతకు మించి ఉందని చెప్తూ పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు కురిపించేశారు. అల్లు అర్జున్ ఎదుగుదల కొందరికి కడుపు మంటగా మారింది అంటూ మెగా కుటుంబంపై పరోక్ష విమర్శలు, ఆరోపణలు చేశారు. అలా చేయడం ద్వారా రాజకీయంగా వైసీపీకి లబ్ధి చేకూరుతుందని భ్రమపడుతున్నారు. అయితే ఇదే వైసీపీ గతంలో పుష్ప 1 రిలీజ్ సమయంలో టికెట్ల ధరల విషయంలో బన్నీకి, ఆ చిత్ర నిర్మాతలకు చుక్కలు చూపించిన విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోయారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం కారణంగానే దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప ఆంధ్రప్రదేశ్లో మాత్రం నామమాత్రపు కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వివాదానికి కారణమైన వైసీపీ నాయకుడు ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన శిల్పా రవిచంద్ర. ఆయన మౌనం వహించిన అంబటి రాంబాబు మాత్రం అల్లు అర్జున్ ఏదో వైసీపీ సభ్యుడు అన్నట్లుగా పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు. ఇన్ని పెచ్చుమాటలు మాట్లాడే అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత జగన్కు తల్లి, చెల్లితో ఉన్న విభేదాలు, ఆస్తి తగాదాలు, పరస్పర విమర్శలతో వారు చేస్తున్న రచ్చ గురించి ఎందుకు మాట్లాడరు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. జగన్ దాకా ఎందుకు, సొంతలుడు తనపై చేసిన విమర్శలపై అంబటి రాంబాబు ఎందుకు నోరెత్తరని ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు అంటున్న అంబటి ఇప్పుడు బన్నీని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ టార్గెట్గా విమర్శలు గుప్పించడాన్ని తప్పుపడుతున్నారు.